అర్జునుడు శ్రీకృష్ణుడితో సంభాషిస్తూ అయితే ఇక్కడ వ్యాఖ్యానం ఏంటంటే గురున్ మహానుభావాన్ అంటే ఇక్కడ ద్రోణాచార్యులు కృపాచార్యులు వంటి వాళ్ళు గురువులు ఇక్కడ. అంటే ద్రోణాచార్యులు కానీ కృపాచార్యులు కానీ అర్జునుడికి విద్య నేర్పినటువంటి గురువులు. అదేవిధంగా వంశ పితామహులు వచ్చేసి భీష్మాచార్యులు, బాహ్లికుడు, సోమదత్త, భూరిశ్రవుడు, శల్యాది వీళ్ళంతా కూడా వీరికి కుల పెద్దలు, కుల గురువులు, కులానికి ఉన్నటువంటి వాళ్ళ వంశానికి ఉన్నటువంటి వంశ పెద్దలు. అయితే ఇక్కడ గురు మహానుభావులైనటువంటి ద్రోణాచార్యులను కృపాచార్యులను చంపాలి. అదేవిధంగా మన వంశవృద్ధులైనటువంటి వంశానికి మూల పురుషులైనటువంటి వంశాన్ని అభివృద్ధి కోసం పాటుపడినటువంటి భీష్మాచార్యులను, బాహ్లికులను, సోమదత్తను, భూరిశ్రవులను, శల్యాది మహానీయులను చాలామందిని చంపాలి. ఇంతమందిని చంపి రక్తపు మాంసము, రక్తపు భోజనం చేయటం కంటే మనం భిక్షాటన చేసి జీవించడం మంచిది కదా అనేది ఇక్కడ అర్జునుడి యొక్క వాచ.